అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం చాలాసార్లు ఇదివరలో తిరుమల తిరుపతి దేవస్థానము కల్తీ నవి వ్యవహారం చాలా ఎపిసోడ్స్లోనే మాట్లాడుకున్నాం. సరే, దాని మీద వాదోపవాదాలు జరుగుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకున్న తర్వాత సిట్ వేశారు. సిట్లో నిజాలను నిగ్గు తేలుస్తారు. దీంట్లో పెద్ద తలకాయలు ఏమిటి, చిన్నవి ఏంటి అనే విషయం గురించి చెప్పారు. ఫైనల్గా మనకి సిట్ నివేదిక వెలువడింది. బట్ అనుకున్నట్టుగానే దీంట్లో అది అంటే కొంచెం పేలవంగా ఉందేమో అని అనిపిస్తుంది నాలాంటి వాడికి. ఎందుకంటే పెద్ద తలకాయలు ఏవీను దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా చిన్న ఆఫీసర్లను కింద వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దాన్ని వాళ్ళు తుడిచిపెట్టుకున్నట్టుంది. అసలు ఈ సిట్ వ్యవహారం ఏమిటి? ఇప్పుడు ఎక్కడ చూసినా సిట్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అని అంటున్నారు. అది సిట్ వ్యవహారం ఏమిటి? దీంట్లో వీళ్ళు చేసే నిజంగా నిష్పక్షపాతంగా చక్కగా జరిగిందా లేదా? దీని మీద కాస్త మీరు వివరణ ఇస్తే బాగుంటుంది. ఇది ఓవర్ బిల్డప్ ఇచ్చి ఫైనల్గా తుస్సుమనిపించే రకంగా జరిగింది. అసలు ఒక లెవెల్కు తీసుకుపోయింది ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్. దీన్ని ఏదో ఇంకా ఘోరాతి ఘోరం అంతా జరిగిపోయిందని చెప్పడానికైనా ఉండాలి. గుడ్డు మాంసం, నూనెని, ఆ నూనెని, ఈ నూనెని హారిబుల్గా దీన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ రోజే నేను చెప్పాను, టీటీడీలో పరిస్థితులు అర్థాన్నమైనాయి, అది వేరే విషయం. కానీ ఇంత దరిద్రం అయి ఉండకపోవచ్చు. ఈ యానిమల్ ఫ్యాటు, కొవ్వు వాడేటటువంటి పరిస్థితి అయితే ఉండరు. అంత తెగింపు కానీ అంత దరిద్రం కానీ ఎవరు చేసుండారని ఆ రోజు అన్నాను నేను. అంటే దాని మీద వాడెవడో యూట్యూబర్ వాడో ఏదో వాడి ఇష్టం వచ్చినట్టు వాగి ఇది చేయటం జరిగింది. వైరల్ కూడా చేశారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్పింది. ఈవెన్ వితౌట్ ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుగాక ముందే ఇటువంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఇస్తారు, ఈ రకంగా ఎందుకు మాట్లాడతారని అన్నది. బట్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవుతున్నంత వరకు సిస్టమేటిక్గా ఓవర్ హైప్ చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి విపరీతంగా కవర్ చేశాయి. అదే సిస్టమ్ను ఈ యూట్యూబర్సు, ఎల్లో మీడియా అందరూ ఫాలో కావటం జరిగింది. దీంట్లో వాళ్ళు 2-3 ప్రధానమైన అంశాలను అప్పుడు లేవనెత్తారు. అవే కనుక నిజమై ఉంటే ఇది పెద్ద కేసు కావాల్సింది. ఒకటి, అంతకు ముందు ఉన్నటువంటి నిబంధనలను ఈ టీటీడీ బోర్డు టైంలో రిలాక్స్ చేశారు అన్నారు. రిలాక్స్ చేశారు కాబట్టే నెయ్యి సప్లై, పాల నిల్వలు లేనటువంటి కొన్ని సంస్థలు కూడా ఈ టెండర్లో పాల్గొనగలిగాయి. అందువల్లనే ఇది జరిగిందనేటటువంటి పాయింట్ ఒకటి బాగా ప్రొజెక్ట్ చేశారు. అదే కనుక నిజమైతే ఈ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్స్ లెవెల్లో కాదు, బోర్డుకు వస్తుంది, చైర్మన్కి వస్తుంది, ఈవోకి వస్తుంది. మరి బోర్డు, చైర్మను, ఈవో రెస్పాన్సిబుల్ కాకుండా లోయర్ లంగ్ ఆఫీసర్స్కే అంతా ఎవ్రీథింగ్ ఈస్ నేను ఈరోజు తేల్చటంలో వాళ్ళు చెప్పిందైనా తప్పు అయి ఉండాలి, సిట్ అయినా తప్పు చేసి ఉండాలి. ఈనాడు వాడు ఒక 15-20 రోజుల క్రితం హెడ్లైన్లో 70 లక్షల కేజీల కల్తీ నెయ్యితో చేశారు ఇది అదే రాశాడు. ఉండొచ్చు, నేను అది రాంగ్ అని అంటలేదు. 70 లక్షల కేజీల కల్తీ నెయ్యి సిస్టంలో పై వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చే అవకాశం ఉందా? ఎవరో లోయర్ లెవెల్లో 2-3 ఆఫీసర్లు టెస్టింగ్ సరిగ్గా చేయనంత మాత్రాన ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా? ఎవరైనా అడిగి వచ్చేటటువంటి డౌట్స్ న్యాచురల్గా వచ్చేటట్టు. మరి ఎందుకు అంత బిల్డప్ ఇచ్చి అంత స్థాయిలో మాట్లాడినటువంటిది ఇంత సిట్ లెవెల్లో నీరు గారిపోయింది? ఈ క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది.
ఆ మీడియా ఇచ్చినటువంటి హైపు దాంట్లో నిజంగానకే ఉంటే ఇది ఆఫీసర్ లెవెల్లో జస్ట్ లైక్ దట్ ఆగిపోవాల్సినటువంటి కేసు అయితే కాదు. తప్పకుండా గవర్నమెంట్ లెవెల్కు పోకపోయినా బోర్డ్ లెవెల్లో తప్పకుండా చైర్మను ఈవోలు రెస్పాన్సిబుల్ కావాల్సినటువంటి స్థాయిలో కేసు. మరి అదేమీ లేకుండా నిజమే కల్తీ పామాయిల్తో వీటిలో జరిగింది అంటే, ఇంత పెద్ద ఎత్తున జరిగింది అంటే అది ఆఫీసర్లు చేసేటటువంటి అంశం కాదు. ఏదో 4 కేజీలు 10 కేజీలు ఇక్కడక్కడ అయిందంటే ఏదో ఆఫీసర్ కక్కుర్తి పడ్డాడు అనుకోవచ్చు. బట్ లక్షల కేజీల నెయ్యి ఒక పద్ధతి లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా వచ్చేసి యూస్ చేయబడింది అంటే తప్పకుండా పై ప్రమేయం తప్పకుండా ఉంటుంది. మరి అటువంటి లెవెల్లో ఎందుకు ఇది ఫిక్స్ కాలేదు? తప్పకుండా ప్రతివాడు ఆలోచించాల్సిన విషయం, ప్రతివాడు వేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. సెకండ్ థింగు, దీనిని ఎంత హైప్ చేశాయి, ఏ రకంగా మీడియా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఇటుగాని అటుగాని పాలిస్తుంది దానికి ఇది నిదర్శనం. ఒక లెవెల్లో అయితే ఇది ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు ప్రచారాలతో మొత్తం మీద ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల దురదృష్టం, మీడియా రాజ్యం ఈరోజు నడుస్తూ ఉన్నది. అది మన దురదృష్టం. నమస్కారం.